హలో, వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ ఆఫ్ చాటెస్. ఈ రోజు ఈ పర్టికులర్ బ్లాగ్ నేను హౌస్ వైఫ్స్ కి డెడికేట్ చేస్తున్నాను. హౌస్ వైఫ్స్ కేనా అంటే హౌస్ వైఫ్స్ కమ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా డెడికేట్ చేస్తున్నాను. ఎవరికైతే వాళ్ళ స్కెడ్యూల్ అంతా వేరే వాళ్ళని చూసుకుంటూ బిజీ అయిపోతుందో స్పెషల్లీ డెడికేటెడ్ టు దోస్ పర్సన్. సో దాన్ని ఆ ఫిల్టర్ వేసుకొని ఇది మీకు సూటబుల్ కాదనేది మీరే చూసుకోండి. ఈ రోజు నేను చెప్పేది ఏంటి అంటే, మనం యాజ్ ఎ హౌస్ వైఫ్ ఆర్ ఎ వర్కింగ్ మదర్ ఆర్ ఎ మదర్, మనం చాలా మంది హెల్త్ టేక్ కేర్ చేస్తూ ఉంటాం. ఇన్ బిట్వీన్ మన హెల్త్ అనేది మనం మర్చిపోతూ ఉంటాము. సో అలాంటి వాళ్ళకి నేను స్పెషల్గా చెప్పేది ఏంటి అంటే, ప్రతిదీ మనకు మనం క్రియేట్ చేసుకోవాలి. స్పేస్ అనేది ఎక్కడ ఎవరు ఇవ్వరు మనకి. మనకున్న మార్నింగ్ టు ఈవినింగ్ స్కెడ్యూల్లో మనం వర్క్స్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మనకంటూ స్పేస్ తీసుకోవాలి అనేది ఎవరు మనకి చెప్పరు వచ్చి. అండ్ ఈరోజు నువ్వు తిన్నావా, ఈరోజు నువ్వు జిమ్కి వెళ్ళావా, ఈరోజు నువ్వు ఇది చేసావా అని అడిగిన వాళ్ళు కూడా ఉండరు. ఏదైనా మన ఓన్గా మనమే ఒక స్పేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అది సెల్ఫ్ గ్రూమింగ్ అయినా ఆర్ఎల్స్ వర్కౌట్స్కి అయినా ఆర్ఎల్స్ ఫుడ్ మనకు మనం ప్రిపేర్ చేసుకొని స్పెషల్గా మన హెల్త్కి తగ్గట్టు మనకున్న ఏదైనా ప్రాబ్లమ్స్కి తగ్గట్టు మనం డిజైన్ చేసుకోవడమే తప్ప నో వన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ హెల్త్ అండ్ వెల్త్. అదైతే నేను చెప్తాను. ఎవరు మనకి సలహాలు ఇవ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు మెన్ కూడా మనకి ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళ స్కెడ్యూల్స్లో వాళ్ళకి టైం తీసుకునే అంత ఓపిక వాళ్ళకి ఉండట్లేదు. సో వాళ్ళు ఫిక్స్ చేసుకుంటున్నారు ఈ స్పేస్ దీనికి అని చెప్పి. అట్లానే మనం కూడా ఆల్వేస్ సాక్రిఫైస్గా, ఆల్వేస్ మనం ఏదో ఇవ్వాలి అన్న వ్యక్తులుగా కాకుండా మనం కూడా తీసుకోవాలి. అది వేరే వాళ్ళ నుండి కూడా అవసరం లేదు. జస్ట్ మీ నుండి మీకు కొంత టైం అనేది తీసుకోండి, మీకోసం కొంత టైం అనేది స్పేర్ చేసుకోండి అని నేనైతే చెప్తాను. సో అట్లా నేను బాగా ఆలోచించి నేనైతే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే నేను వర్కౌట్స్కి అయితే తీసుకున్నాను. ఆ ఎక్విప్మెంట్స్ అనేది మీకు ఈరోజు చూపిద్దామని చెప్పి ఈ బ్లాగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా నేను గూడా జిమ్‌కి వెళ్ళాలి పొద్దున్నే అంటే, నాకు మా అబ్బాయికి నేను అన్నీ రెడీ చేసి మనం స్కూల్‌కి పంపించాక మనం పెట్టుకోవాలి. ఆ టైంకి నాకున్న స్ట్రెంత్ అంతా డౌన్ అయిపోతది. సో, అప్పుడు నేను మళ్ళా రెస్ట్ పొజిషన్‌లోకి ఒక హాఫ్ అన్ అవర్ ఎళ్ళాలే తప్ప నేను మళ్ళా జిమ్‌కి గెట్ బ్యాక్ అవ్వడం గానీ, వర్కౌట్స్‌కి గెట్ బ్యాక్ అవ్వడం గానీ, ఐ మీన్ ఇంట్లో రెడీ అయ్యి ఒక సర్టెన్ ప్లేస్‌కి వెళ్ళి చేయడం అనేది నాకు అవ్వదు. సో, అందుకే నేను బాగా ఆలోచించి నేను ఏం డెసిషన్ తీసుకున్నానంటే, సరే నేను ఎలా ఇంట్లో హోమ్ వర్కౌట్స్ అనేది అందరూ ఆఫీసెస్‌కి వెళ్ళిపోయాక మనం కొంచెం రిలాక్స్ అయ్యి ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. సో, అట్లా నేను కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే నాకు స్ట్రెంథెనింగ్ పర్పస్ అనేది నేను తీసుకున్నాను. ఆహ్, ఎప్పుడు ఫ్యాట్ లాస్ అనే టర్మ్స్‌లో ఉండకుండా ఫ్యాట్ లాస్ అనేది అవుతది. బట్ మనం డైట్ చేస్తే 80% డైట్ మీద మనం బేస్ అయితే ఆటోమేటిక్‌గా ఫ్యాట్ అనేది లాస్ అవుతది. బట్ మజిల్ అనేది ఎలా బిల్డ్ అవుతది అనేది జస్ట్ మనం చేసే వర్కౌట్స్ మీద బేస్ అయ్యి ఉంటది. సో, ఆ వర్కౌట్స్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదని నేనైతే అంటాను. ఇప్పుడు వర్కౌట్స్ చేసి ఇంత హడావిడి చేశాక మనకేమైనా ఏమి రావా? మనం హెల్తీగా ఉంటామా అంటే, మనకి వస్తాయి. కంపల్సరీ మనకి ఏదో ఒకటి వస్తానే ఉంటది. ఏదో ఒక ఆహ్, హార్మోన్ ఇంబాలెన్సో, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్సో ఏదైనా అవ్వచ్చు. ఫీవరో, కోల్డో, కాఫో ఏదైనా రావచ్చు. మరి ఇవన్నీ చేస్తున్నాం కదా! ఎందుకొస్తది? అది ఎక్కువగా చేస్తారు. అందుకే వాళ్ళకొస్తది. ఎన్ని చేసినా వాళ్ళకొస్తది అని సొసైటీ అంటనే ఉంటది. నేను చెప్పేది ఏంటి అంటే, ఒక హెల్తీ ఫుడ్, హెల్తీ డైట్ మనం మెయింటైన్ చేసినప్పుడు ఆర్ ఒక మంచి లైఫ్ స్టైల్ మనం లీడ్ చేసినప్పుడు మనకున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఈరోజు మనకి ఫీవర్ వచ్చింది అంటే ఎవరి హెల్ప్ లేకుండా మన ఇంట్లో మన ఆహ్, వర్క్స్ చేసుకుంటూ మనం రికవరీ అవ్వచ్చు. అది డైట్‌కి, ఎక్సర్‌సైజ్‌కి వీటిలకున్న మెయిన్ కోర్ పాయింట్ ఎక్కడ అంటే, ఇన్ ప్యారలల్ మనం ఎంత సిక్ అయినా సరే మనం లేచి మన పని చేసుకుంటూ మనం రికవర్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ రికవరీ రేట్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటదనమాట. సో, అట్లా కాలిక్యులేట్ చేసుకోవాలి తప్ప ఏమీ రావు, వీళ్ళు మంచిగా ఫుడ్ తీసుకుంటారు అయినా వీళ్ళకే వస్తాయి అంటే, వేరే వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే, వేరే వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకు ప్రాపర్ డైట్‌లో ఉండకపోతే బెడ్ ఎక్కేస్తారు. కంప్లీట్ ఆ రోజంతా బెడ్ మీదే ఉంటారు. వాళ్ళకి ఇంకొకరు సర్వెంట్‌గా కావాలనమాట. ఇలా డైట్ చేసి, ఇలా హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన వాళ్ళకి
ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన లేదు. ఈవెన్ ఇన్ సిక్నెస్ వాళ్ళు లేచి వాళ్ళ పనులు చేసుకోగలరు. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ వాళ్ళని చాలా విధాలుగా కాపాడుతుంది. ఒకవేళ అంత డెప్త్ గా రెస్ట్ తీసుకోవాల్సిన పొజిషన్ ఒకవేళ వచ్చినా సరే 1 వీక్ రికవరీ కోసం మనం వెయిట్ చేయకుండా ఒక 1-2 డేస్ లో మనం రివర్ట్ బ్యాక్ అనేది అయిపోతాం లైఫ్ లో. సో అది మెయిన్ పాయింట్ అన్నమాట. అక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. చాలా మంది హెల్తీగా ఉన్న వాళ్ళు ఎక్కువ సిక్ అవుతారు, ఎక్కువ ఇదైపోతారు అని చెప్పి చాలా అంటారు. మనం ఎక్కువ డైట్ అది ఫాలో అయినా మనకేదైనా వస్తే ఇంక మామూలుగా మనల్ని లేసుకోరు. వీళ్ళు చాలా హెల్తీగా చాలా హెల్త్ కాన్షియస్‌లో ఉంటారు. అందుకే వీళ్ళకి అన్నీ వస్తాయి అంటారు. కానీ మేము హెల్త్ కాన్షియస్‌లో ఉన్నా సరే, మాకు హెల్త్ ఏమైనా అయినా సరే నోవేర్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. నేనైతే పర్టికులర్‌గా నా పని నేను చేసుకోగలను. నాకు ఆ స్టామినా, ఆ ఎండ్యూరెన్స్ అనేది నేను చేసే డైట్ వల్ల, నేను చేసే ఎక్సర్సైజ్ వల్లే నాకు ఉంటది. నేను చేయడమే కాకుండా ఐ కెన్ హెల్ప్ ఇంకొకళ్ళు కూడా నేను హెల్ప్ చేయగలను. అంత ఎనర్జీ నాకు ఎక్కడి నుండి వస్తుంది అంటే, నా లైఫ్ స్టైల్ నేను ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తేనే. నా లైఫ్ స్టైల్‌లో ఏమైనా తేడా కొడితే మాత్రం నేను ఇంకొకరికి హెల్ప్ చేయలేను. నా నే నా నా పొజిషన్‌ని కూడా నేను రికవరీ బ్యాక్ అంత ఫాస్ట్‌గా చేసుకోలేను. సో, నేనైతే ఆ డిఫరెన్స్ అయితే బాగా చూసాను. ప్రతి విమెన్‌కి నేను చెప్పేది ఏంటి అంటే, ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఫస్ట్ హెల్తే. మనం హెల్తీగా ఉంటేనే మన పిల్లలు హెల్తీగా ఉంటారు. మన హస్బెండ్ కూడా హెల్తీగా ఉంటారు. మనం అస్తమాటికి ఇంట్లో వీక్‌గా ఉంటే మనకు చుట్టూ కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతది. నేను ఆ ఫేజ్ నుండి వచ్చాను కాబట్టి, ఆ నెగటివిటీ అంతా నేను చాలా ఇయర్స్ క్యారీ చేశాను కాబట్టి, నేను హెల్తీ అయ్యాక నా ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎట్లా చేంజ్ అయింది, ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి, నేను మీకు ఒక సజెషన్ ఇవ్వాలి అని నేనైతే అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది ఇంట్లో జిమ్స్‌కి వెళ్ళనివ్వరు. జిమ్‌కి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు. జిమ్‌లో అందరి మధ్యలో మనం వర్కౌట్స్ చేయాలంటే మనకి ఇష్టం ఉండదు. సో, ఇలా కొన్ని కొన్ని కండిషన్స్‌లో ఉంటారు. బట్ వీళ్ళకి ఎలాగో మజిల్ అనేది పెంచుకోవాలి అంటే, వాళ్ళు జస్ట్ కొన్ని ఎక్విప్‌మెంట్స్ అయితే కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ సెట్. మన ఇంట్లో మనకు నచ్చినట్టు డ్రెస్ చేసుకుంటూ, మన కంఫర్టబుల్ జోన్‌లో మన కోర్‌ని, మన స్ట్రెంగ్త్‌ని, మన ఎండ్యూరెన్స్‌ని అన్నిటిని కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో, ఆ ఎక్విప్‌మెంట్స్ నేనేమైతే తీసుకున్నానో అవైతే మీకు ఈరోజు చూపిస్తాను. మీకు కూడా నీడ్ ఉంటే మీరు జస్ట్ గూగుల్‌లోకెళ్ళి ఒక్కొక్కటి నేను నేమ్స్ చెప్తాను కాబట్టి మీరే సెర్చ్ చేసుకొని ఏ బ్రాండ్స్‌లో ఏది కావాలో మీరే సెలెక్ట్ చేసుకొని మీరు కొనుక్కోండి. బట్ తీసుకోండి. అన్నీ మనం ఎప్పుడో జాయిన్ అవుదాం, లేకపోతే వాకింగ్‌కెళ్దాం, నెక్స్ట్ మంత్ అనేది పోస్ట్‌పోన్ చేయొద్దు. కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. అట్‌లీస్ట్ మన ముందుంటే ఏదో ఒక టైంలో మనకు చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వెంటనే చేయొచ్చు. చాలా మంది ఇంట్లో ఏదైనా ఒక పని చేద్దాం అనేసరికి చాలా ఇష్యూస్ అప్పుడే వచ్చి పడిపోతాయి. నా లైఫ్‌లో అయితే అవి చాలా క్వైట్ కామన్. నేను ఏదైనా చెయ్యాలి అనుకోని ఇక్కడ అనుకుంటే చాలు, ఆటోమేటిక్‌గా నాకు నేచర్ అంతా నాకు ఎలా అయిపోతది అంటే, ఉండుండి మేము వస్తున్నాం అని చెప్పి ఒక్కొక్కటి హిట్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ హిట్ ఇచ్చినప్పుడు ఆ హిట్‌కి మనం పడిపోకుండా మనది కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేనైతే మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. సో, ఈ ఫిజికల్‌గా చేసే ఎక్సర్‌సైజులన్నీ ఓన్లీ ఫిజికల్ ఫిట్‌నెస్‌కి మాత్రమే కాదు, మెంటల్ ఫిట్‌నెస్‌కి కూడా చాలా యూజ్ అవుతాయి. జనరల్‌గా ఒక అమ్మాయి తన మీద తను కాన్సంట్రేట్ చేయలేనప్పుడు తనకి త్వరగా కోపం రావడం కానీ, ఎల్స్ చిన్న పనిని కూడా తను చాలా ఎక్కువ వర్క్ స్ట్రెస్‌లా ఫీల్ అవ్వడం కానీ ఇట్లా జరుగుతూ ఉంటాయి. నేనైతే చాలా వరకు ఎక్సర్సైజ్ చేసిన రోజు చాలా కామ్‌గా ఉంటాను. ఎప్పుడైతే కొన్ని వీక్స్ ఎక్సర్సైజ్ అది మానేస్తానో నాకు వచ్చిన ప్రతి పని కూడా నాకు చిరాకుగా ఉంటుంది. ఎందుకు అంటే, మన మీద మనం ప్రయారిటైజ్ చేసుకోలేనప్పుడు, మనం వేరే వాళ్ళని ప్రయారిటైజ్ చేయాలి అన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది నేను లేను ఇంక వేరే వాళ్ళకి చేయాలి అన్నట్టు. సో, వన్స్ మనకి మనం ప్రయారిటీ ఇచ్చుకుంటే ఆటోమేటిక్‌గా ఎదుటివాడికి కూడా మనం ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వగలం. అంత ఈజీగా మనం హ్యాండిల్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. సో, నేను నా ఫిట్నెస్‌కి అంటే నా మెంటల్ ఫిట్నెస్‌కి, ఫిజికల్ ఫిట్నెస్‌కి యూజ్ అయ్యేవి కొన్ని తీసుకున్నాను. సో, అవేంటో మీకు చూపిస్తానని ఇందాక నుండి చెప్తున్నాను కదా. అందులో ద ఫస్ట్ వన్ ఈజ్ నేను డంబుల్స్ అనేవి తీసుకున్నాను. సో, ఇవి నేను డంబుల్స్ తీసుకున్నాను. ఇవి నాకు స్ట్రెంగ్త్నింగ్‌కి కానీ ఎల్స్ ఎండ్యూరెన్స్‌కి కానీ చాలా ఎక్కువ వర్క్ అవుతున్నాయి. సో, చాలామందికి ఏంటి అంటే ఏదైనా పట్టుకుంటే ఇదంతా పెయిన్ వస్తుంది. సో, ఎక్కువసేపు ఇవి ఏదైనా పట్టుకుంటే చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. వన్స్ డెలివరీ అయ్యాక చాలామంది మదర్స్‌కి కూడా ఇష్యూస్ ఉంటాయి. సో, అలాంటి వారికి స్ట్రెంగ్త్ కావాలి అన్న ఎల్స్
వాళ్ళకి స్టెబిలిటీ కావాలి అన్నా, ఎండ్యూరెన్స్ ఎక్కువ కావాలి అన్నా సరే డంబల్ వర్కౌట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇవి యాక్చువల్గా ఈ వర్కౌట్ చేయలేము అన్న వాళ్ళు ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ 2 తీసుకొని అవి కూడా మనం చేయవచ్చు. నాకైతే ఇది 2 కేజెస్వి 4 కేజెస్ అంటే టోటల్ కంబైన్డ్ 4 కేజెస్ తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు 2 కలిపి కంబైన్డ్ 8 కేజెస్ నేను ఆర్డర్ పెట్టాను. నేను సరిగ్గా చూసుకోలేదు. సో ఇది సింగిల్ స్క్వాట్కి కానీ ఆర్ఎల్స్ మజిల్ బిల్డింగ్కి కానీ చాలా యూస్ అవుతుంది. ఫ్యాట్ పోవడం అనేది మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తామో ఫ్యాట్ పోయాక మనకు మజిల్ కూడా బిల్డ్ అవ్వాలి అనేది అది కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో డైట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది లూజ్ అవుతాం మనం. కానీ మజిల్ బిల్డ్ అవ్వాలి అంటే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు మాత్రం కంపల్సరీ. సో వెయిట్ లిఫ్టింగ్ అనేది చాలా మ్యాండేటరీ ఉమెన్కి. సో అందుకని చెప్పి నేను ఎండ్యూరెన్స్ పర్పస్, మజిల్ గెయినింగ్ పర్పస్ ఈ డంబుల్స్ అయితే తీసుకున్నాను. మీకు నెట్లో సర్చ్ చేస్తే డంబుల్స్ అని కానీ అన్ని వెబ్సైట్స్లో ఉంటాయి. సో మీకు ఏ బ్రాండ్ నచ్చుతుందో ఆ బ్రాండ్ అయితే మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేను కెటిల్ బాల్ తీసుకున్నాను. సో ఇది స్క్వాట్స్ చేస్తాం. ఇది కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజులకి ఇది చాలా యూజ్ అవుతుంది. స్క్వాట్స్ చేస్తున్నప్పుడు సో మనం వెయిట్ పట్టుకొని కొంచెం మనం స్క్వాట్స్ చేస్తే ఇంకా మనకి స్ట్రెంగ్త్ అనేది అప్పర్ బాడీ వర్కౌట్స్కి కానీ వాటికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ కెటిల్ స్వింగ్స్ అనేవి కూడా చాలా ఇవి మీరు జస్ట్ ఇది నేమ్ ఒకటి టైప్ చేస్తే చాలు మనకి యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని 100 ఎక్సర్సైజ్లు వస్తాయి. సో అందులో మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంది, మీకు ఎలాగ మీకు బాడీ ఎక్కడ మీకు ఫ్యాట్ బర్న్ అవ్వాలి, ఎక్కడ క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వాలి, దాని బేస్డ్ మీద మీరు సర్చ్ చేసుకొని చేసుకోవచ్చు. సో నేనైతే ఇది స్క్వాట్స్కి అనేది తీసుకున్నాను. ఇది కూడా డంబల్స్ కూడా స్క్వాట్స్కి యూజ్ చేస్తాను బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్. ఎక్కడ నాకు ప్రెషర్ ఎక్కువ కావాలో దాన్ని బట్టి నేను యూజ్ చేయడం అనేది చేస్తాను. సో ఈ కెటిల్ బాల్ ఒకటి తీసుకున్నాను. నాకైతే ఈ బ్రాండ్ నచ్చింది. ఇదైతే నేను సజెస్ట్ చేయగలను మీకు. నేనైతే 5 కేజెస్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువే ఉంటాయి బట్ ఫస్ట్ ట్రై చేద్దాం. ఫస్ట్ చిన్నగా వెయిట్స్ లిఫ్ట్ చేస్తాక తర్వాత ట్రై చేద్దాంలే అని చెప్పి నేను 5 కేజెస్ మాత్రమే నేను ఆప్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాబ్స్ రోలర్. ఇది మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఇది యాబ్స్ రోలర్ అంటే ఇది మిడ్ సెక్షన్ కోర్ మీద వర్కౌట్ చేస్తుంది. అండ్ స్పైనల్ స్టెబిలిటీకి కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇది కరెక్ట్గా చేయడం రావాలి. ఇది పోస్టర్ కరెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలా చేయకూడదు, ప్రికాటెడ్గా చేయాలి. సో ఇది నేను ఒక 3 years బ్యాక్ తీసుకున్నాను. స్టార్టింగ్ డేస్లో చాలా ఎక్కువ చేసేదాన్ని దీంతో. బట్ ఇప్పుడు నాకు కొంచెం ఆ స్టామినా అనేది నాకు తగ్గింది. సో ఆ ఎండ్యూరెన్స్ తగ్గడం వల్ల నేను ఫుల్ బాడీ దీని మీద బేస్ చేయలేని కండిషన్లో ఉన్నాను ప్రజెంట్ అయితే. బట్ వన్ ఫైన్ డే ఇది మళ్ళీ నేను రీయూజ్ చేస్తాను అనే నమ్మకం అయితే నాకు ఉంది. సో ఎప్పుడైతే మనకి మన బాడీ మన కంట్రోల్లోకి తెచ్చుకున్నామో ఆల్మోస్ట్ మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్లెక్సిబుల్గా మన బాడీ మన కంట్రోల్లో, మనం ఏం తింటే ఫ్యాట్ అవుతాము, ఎక్కడ ఫ్యాట్ అయ్యాక దాన్ని ఎన్ని డేస్లో మనం బర్న్ చేసుకోవాలి, ఇవన్నీ బయట చాలామంది దగ్గరికి వెళ్ళి అమౌంట్ పే చేసి వాళ్ళు చెప్పింది చేస్తూ వెళ్తారు. అది కూడా గుడ్ వే. కానీ నేనేమంటాను అంటే మన బాడీ ఎక్కడ ఏ టైంకి ఎలా కరుగుతుంది, మన బాడీ ఏ టైంకి ఎలా రెస్పాండ్ అవుతుంది, మన బాడీ ఎక్కడి వరకు స్ట్రెచ్ అవ్వగలదు, ఎక్కడి వరకు ఎండ్యూరెన్స్ అనేది మన బాడీ తట్టుకోగలదు అనేది మనకే తెలుస్తుంది. సో మన బాడీని మనం ట్రైన్ చేసుకోగల క్యాపబిలిటీ మనకున్నప్పుడు మనం మాత్రం చక్కగా ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్ని ఫుడ్ పరంగా ఎక్సర్సైజ్ పరంగా మనం ఒక స్కెడ్యూల్, ఒక ప్లానర్ అనేది చేయవచ్చు. నేను ఒకప్పుడు చాలా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. సో నాకు థైరాయిడ్ పీసీఓఎస్ ఇష్యూ వల్ల నేను ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నాకు అర్థమయ్యేది కాదు ఏం చేయాలి, ఎలా చేస్తే ఫ్యాట్ లాస్ అవుతాను అని. కానీ నేను మా సిస్టర్ ఒక ప్లాన్ అనుకొని ఒక 1 year కష్టపడ్డాం. ఆల్మోస్ట్ నేను చాలా 10 kgs లాస్ అయ్యాను. ఇప్పుడు నాకు మెయింటెనెన్స్ ఎలా చేయొచ్చు, ఒకవేళ నేను ఎక్సెస్ ఆఫ్ వెయిట్ ఇప్పుడు అయినా సరే 1-2 kgs నేను పెరిగినా సరే అది ఎన్ని మంత్స్లో నేను మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోగలను, ఏం తింటే క్లియర్ అవుతుంది వితౌట్ ఎనీ వీక్నెస్ అనేది నాకు ఒక లెక్క ఉంటుంది అనమాట. సో మన బాడీ మనకి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది. సో మనకి చాలామంది ట్రైనర్స్ని ఆప్ట్ చేసుకోలేరు, ఆర్ఎల్స్ చాలామంది బయటికి వెళ్ళి జిమ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తాంలే ఇంకా అని ఆగిపోవచ్చు.
అనుకోకుండా మీ బాడీ మీకే తెలుస్తుంది కాబట్టి మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి దాన్ని స్టడీ చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ రెస్ట్ ఆఫ్ ద హెల్దీ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్ అయితే నేనైతే చెప్తాను. సో దాని మీద మీరు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఈ రోజుల్లో ఏమైనా సంపాదించుకోగలం అంటే అన్నీ సంపాదించుకోగలం, హెల్త్ని మాత్రం ఏం చేసినా సంపాదించుకోలేము. సో నెక్స్ట్ వచ్చేసి పుషప్ బోర్డ్. సో ఇది పుషప్ బోర్డ్ తీసుకున్నాను. పుషప్స్ అయితే ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు, బట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పుషప్ బోర్డ్ వచ్చేసి మనకి టార్గెట్ జోన్స్ బేస్డ్ వర్క్ అవుతుంది. అంటే మీరు ఇది కంప్లీట్గా అప్పర్ బాడీ వర్కౌట్. సో ఏ టార్గెట్ని మీరు ఏ జోనర్ని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు, షోల్డరా, ట్రైసెప్సా, ఆరెల్స్, చెస్టా, దాని బేస్డ్ మీద కలర్ కోడ్స్ ఉంటాయి. సో కలర్ కోడ్స్తో మీకు ఇక్కడ కనిపిస్తుంది మిడిల్లో గ్రీన్ అనేది ఒకదానికి, రెడ్ అనేది చెస్ట్కి, అట్లా మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఈ బేస్డ్ మీద మనం ఈ యొక్క గ్రిప్స్ అనేవి తీసుకొని సో ఇక్కడ ప్లేస్ చేసుకొని మనకి మీకు ఏ బాడీ వర్కౌట్ కావాలో అప్పర్ బాడీలో చేసుకొని సో మీరు పుషప్స్ అనేది చేయవచ్చు. సో దాన్ని బట్టి మీరు ఏది టార్గెట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ దానికి మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఈ పుషప్ బోర్డ్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా మంచిగా నాకు అనిపించింది, బాగా అనిపించింది. కొన్ని వాటికి మెన్ అంటే కొంచెం కింద అన్ని బ్యాలెన్స్ చేసుకొని పుషప్స్ చేయగలరు. మనకి కొంచెం సోకులు ఎక్కువ కదా, ఇలాంటి సోకులు లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. అలా కూడా చేయొచ్చు, చేయాలి అనుకుంటే, కానీ చెప్పాను కదా కొన్ని సోకులు ఉండాలి మనకి, లేకపోతే కొన్ని వర్కౌట్ అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసి టమ్మీ ట్రిమ్మర్. ఇది కూడా నేను ఒక 1 year అయింది తీసుకొని. ఇవి ఏమి తీసుకోకముందు ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది రెండిటితోనే స్టార్ట్ చేశాను. యాప్స్ రోలర్ ఒకటి, టమ్మీ ట్రిమ్మర్ ఒకటి. టమ్మీ అయితే అబ్డోమినల్ మజిల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు, అబ్డోమినల్ వర్కౌట్స్ చేయాలనుకుంటున్నారు, టమ్మీ ట్రిమ్మర్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను. ఇక్కడ పెడల్స్ ఇస్తారు, మీరు ఇక్కడ లెగ్స్ ప్లేస్ చేసుకొని మీరు స్ప్రింగ్ని గట్టిగా లాగాలి. సో మనమే రెసిస్టెన్స్, మనమే ఫోర్స్ అనమాట. మన ఫోర్స్ యూజ్ చేసి సో మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అబ్డోమినల్ కోర్ మీద చాలా ఎక్కువ వర్క్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఫ్లోర్ ల్యాడర్. ఇంత డిస్టెన్స్లో మనం ఇది ఫ్లోర్ మీద ప్లేస్ చేస్తాం. జస్ట్ ఫ్లోర్ అంటే జస్ట్ రన్నింగ్ పర్పస్ కానీ, ఆర్ఎల్స్ ఫుడ్ బ్యాలెన్స్ పర్పస్ కానీ, జంపింగ్ జాక్స్కి కానీ అట్లాంటి వాటికి మనకి అలైన్మెంట్ ప్రకారం మనం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా ఫుల్ బాడీ ట్రైనింగ్ లానే ఉంటుంది. సో మనం ఇంట్లో యుటెన్సిల్స్ క్లీన్ చేశాక, వాష్ చేశాక ఆల్రెడీ మన హ్యాండ్ పాడైపోయి ఉంటుంది. సో ఈ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు ఇవన్నీ కొంచెం రఫ్ సర్ఫేసెస్ ఉంటాయి కదా. సో ఈ రఫ్ సర్ఫేసెస్ నుండి మన హ్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఇవైతే ప్రొటెక్టింగ్కి నేను తీసుకున్నాను. సో ఇవేంటంటే ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఇచ్చాడు. సో వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు మరీ ప్రెషర్ అంతా హ్యాండ్ మీద డైరెక్ట్గా పడిపోయి స్కిన్కి ఏం ఇష్యూస్ రాకుండా నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మనకి ఏదైనా స్కిన్ మీద ఏమైనా తగిలితే అది మళ్ళీ హీల్ అవ్వడానికి కొన్ని డేస్ పడుతుంది. సో అవన్నీ మనం బేర్ చేయకుండా ముందుగానే అన్ని విధాలుగా ప్రొటెక్షన్స్ తీసుకుంటే మంచిది. ఫైనలీ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.